దశల వారీగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తూ దసరా పండుగను ముందే తీసుకొస్తున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రస్తుతం పాలేరు నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. స్వయంగా హాజరై గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ కూడా పట్టుబట్టలు పంపిణీ చేశారు, కానుకగా అందజేశారు. ప్రస్తుతం ఆడపడుచులతో ఆడబిడ్డలతో ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను సావధానంగా వింటున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పాలేరు నియోజకవర్గంలో అనేక దఫాలుగా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తూ పూర్తి స్థాయిలో నియోజకవర్గ అభివృద్ధి కోసం అయితే పాటుపడుతున్నామని చెప్పి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తున్నారు. ప్రస్తుతం ఆడపడుచులందరితో కూడా ఆప్యాయంగా మాట్లాడుతూ వారందరితో కూడా ఫోటో తీసుకుంటున్నారు. మొదటి నుంచి కూడా పాలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలను దఫాలుగా వింటూ వాటన్నిటిని కూడా పరిష్కరించే విధంగా తాను ప్రయత్నం చేస్తున్నానని క్యాడర్కు కూడా కొంత హామీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రతిపక్షాలు విపక్షాలు కూడా మొదటి నుంచి ఈ అంశంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి, విమర్శలు కూడా గుప్పిస్తున్నాయి. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆర్థిక పరిస్థితి కొంత అయోమయంగా ఉందని, మొదటి నుంచి కూడా అప్పుల భారంలో రాష్ట్రం కూరుకుపోయిందని, సంక్షేమ పథకాలకే పూర్తి స్థాయిలో నిధులు వెచ్చించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందంటూ కూడా ప్రతిపక్షాలు విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మంత్రి పొంగులేటి మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో దఫాలుగా విడతల వారీగా ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నారు. స్వయంగా మీరే హాజరవుతున్నారు. సొంత నియోజకవర్గంలో ఎన్ని ఇళ్లు మంజూరు చేశారు, ఎట్లాంటి అనుభూతి మీకు ప్రజల నుంచి వినిపిస్తుంది? రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్ళు ఇస్తూ ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లతో పాటుగా గిరిజన ప్రాంతంలో ఐటీడీఏ ప్రాంతంలో 23,000 ఇళ్ళు అదనంగా ఇచ్చాం. చెంచులు వారి ఉప తెగలకు సంబంధించి 12,000 ఇళ్ళు అదనంగా ఇవ్వటం జరిగింది. ప్రధానంగా ఈ మొదటి విడత ఇచ్చే 4.5 లక్షల ఇళ్ళు, వీటితో పాటు రాబోయే 3 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం ప్రతి గ్రామంలో అర్హులైన పేదవాళ్ళకి ఇస్తూ రాబోయే 3 సంవత్సరాల్లో ప్రతి గ్రామంలో అర్హులైన ప్రతి పేదవాళ్ళకి వాళ్ళ ఆత్మగౌరవానికి చిహ్నంగా గుర్తించే ఈ ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఇవ్వాలి అనే ఆలోచనతో వడివడిగా ముందుకెళ్తూ ఏదో తెల్ల కాగితాన్ని నల్ల కాగితం చేసి నీకు ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చామని పట్టా ఇచ్చి ఆ పట్టా ఏదైతే ఎలిజిబుల్ సర్టిఫికెట్ ఇచ్చి అయిపోయింది అని చేతులు దులుపుకోవటమే కాకుండా ప్రతి సోమవారం ఫౌండేషన్ లెవెల్ కడితే ఒక పేమెంటు, స్లాబ్ లెవెల్ కడితే ఒకసారి పేమెంటు, స్లాబ్ వేస్తే ఒకసారి పేమెంటు, గోప్రవేశం అయిన తర్వాత మిగిలిన బ్యాలెన్సు 5 లక్షలకు సంబంధించిన దాంట్లో లాస్ట్ విడతిచ్చే ₹1,00,000 ఇచ్చే కార్యక్రమాన్ని వడివడిగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా పేదవాడికి ఇచ్చిన భరోసాని ఎట్టి పరిస్థితిలో చిన్న గ్యాప్ కూడా రావద్దని ఈనాడు ఈ ప్రభుత్వం అలా చేస్తూ ఈనాడు నా సొంత నియోజకవర్గంలోని పాలేరులో మొన్న చండుగొండ నియోజకవర్గంలో ఇదే నెల 3వ తారీఖు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా గోప్రవేశాలు చేసుకోవడం జరిగింది ఇందిరమ్మ ఇళ్ళు. ఈనాడు నా సొంత నియోజకవర్గం పాలేరు నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున గృహప్రవేశాలు చేసుకోవడం జరుగుతుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని మీరే చెప్తున్నారు. అభివృద్ధిలో రైజింగ్ అనే నినాదంతో మీరు ముందుకెళ్తున్నారు. కానీ బీఆర్ఎస్ మాత్రం అప్పుల్లో రైజింగ్ అవుతుంది. కేవలం 6 నెలల్లోనే 49,500 కోట్ల రూపాయల అప్పు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఏ ప్రణాళికతో ఈ స్థాయిలో అప్పులు చేస్తున్నారు? అంటే పచ్చగా మెరలు వచ్చినోడికి దేశం అంతా పచ్చగానే కనపడుతుంది అన్నట్లు వారి దృష్టి, వారి ధనార్జన, వారి కమిషన్లు. ఇక్కడ పేదోడికి అండగా ఉండే ప్రభుత్వం, పేదోడికి మంచి చేసే ప్రభుత్వంలో ఉన్న సోర్సెస్ని ఎంతవరకైనా డ్రా చేసి ఆ పేదవాడికి అందించేదే ఈ ప్రభుత్వం యొక్క ఆశయం. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కరడక దమనక అంటూ పొంగులేటిని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం కేటీఆర్ పొంగులేటి కాదు బాంబులేటి అన్నారు. మీరు మాత్రం దొర గనుడు అంటూ పరోక్షంగా విమర్శలు చేస్తున్నారు. మీ ముగ్గురి మధ్య ఏంటి ఈ అవినాభావ సంబంధం? చెప్తాను. అయితే కేసీఆర్ గారు ఒకసారి అసెంబ్లీకి వస్తే అన్నీ చెప్దామని చూస్తున్నా. అసెంబ్లీ ఎప్పుడెప్పుడు రాకపోతుండే, తప్పకుండా వారి ముందే మాట్లాడతాను. మొత్తంగా ఒక పండుగ వాతావరణం అయితే ప్రస్తుతం పాలేరులో క్రియేట్ చేసే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తుంది. స్వయంగా గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గృహ ప్రారంభోత్సవాలకు హాజరై ప్రస్తుతం వారందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ఆ కార్యక్రమాలకు చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. ఏదేమైనప్పటికీ అటు గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రజా ఆశీర్వాద సభల పేరిట పాలేరులో నిర్వహించినటువంటి సభల్లో
కరడక దమనక అంటూ పొంగులేటిని ఉద్దేశించి కామెంట్స్ చేశారు. ఆ తర్వాత కేటీఆర్ కూడా తాజాగా పొంగులేటి కాదు బాంబులేటి అంటూ కూడా అనేక కామెంట్స్ చేశారు. ప్రస్తుతం కేటీఆర్ కూడా బచ్చా అంటూ కూడా గతంలో పొంగులేటి చేసినటువంటి కామెంట్స్ కూడా ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి, వివాదాస్పదంగా మారాయి. గతంలో అదే బీఆర్ఎస్లో చాలా కీలకంగా వ్యవహరించినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ తర్వాత పూర్తిగా సొంత రాజకీయ వేదికను ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ జనగర్జన సభ పేరిట కాంగ్రెస్లో చేరిన తర్వాత పూర్తిగా సీన్ మారిపోయిందని చెప్పుకోవాలి. చాలా దూకుడుగా వ్యవహరించే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మొదటి నుంచి కూడా ప్రజాబలమే తనను గట్టెక్కిస్తుందని, ప్రజాబలం ఉన్నంత వరకు తనను ఎవరు అడ్డుకోలేరంటూ కూడా కామెంట్ చేస్తూ వస్తున్నారు. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో చాలా కీలక మంత్రిగా 3 శాఖలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి పొంగులేటి పాలేరు నియోజకవర్గ ప్రజలకు ఇళ్లకు పూర్తిగా సంక్షేమ పథకాలను చేరువేసేందుకైతే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే వీడియోలో నాగేంద్రబాబుతో రిపోర్టర్ ఉదయ్, RTV పాలేరు నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.